చాలా ఇష్టం. ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చు తీయమంటారా? అన్న కొద్దిగా పక్క చేయాలి జరగాలి బాగా కూడా. థ్యాంక్స్ అండి. కానీ కొంచెం ముందుకు రండి సార్. శివలంక కృష్ణప్రసాద్ గారు సో అప్పట్లోనే ఇంత మంచి ఫిల్మ్ని అందించారు. సో ఇప్పుడు అది రీ రిలీజ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ ఉంది. జనంలోకి అది రీచ్ అవ్వాలి. ఈ జనరేషన్ అంటే ఆ సినిమా తీసినప్పటికీ అప్పటికి చాలా మంది పుట్టలేదు. చాలా మంది పసిపిల్లలు ఉంటారు, పుట్టలేదు. వాళ్ళకి పిల్లలు పుట్టుంటారు. ఇప్పుడు మేము కూడా పుట్టలేదు సార్. అదే సో ఇప్పుడు అప్పుడు చూస్తేనే కదా తెలిసేది. ఆ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా, ఏ సీజీలు లేకుండా, ఏమీ లేనప్పుడు ఎంత కష్టపడి సినిమా తీసేవాళ్ళు. అడ్వాన్స్డ్ థాట్ ఈ జనరేషన్. అప్పుడు ఫ్యూచర్ అనేది చాలా అడ్వాన్స్డ్. ఇప్పుడు కరెంట్లో ఫ్యూచర్ అంటే అర్థం అవుతుంది. టైం మిషన్ ట్రావెల్ అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రావడం అందరికీ అర్థం అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చూపించాలి అనే తపన నాకు కలిగింది. అది 7-8 నెలల క్రితం నాకు ప్రింట్ దొరకడంతో నాకు అదృష్టం. దాన్ని చక్కగా ఒక 7 నెలలు కష్టపడి మంచి ప్రింట్ తేగలిగాం. సౌండ్ కూడా అంత బాగా మ్యాచ్ అయింది. ఎందుకంటే రేణా రాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతమైన మ్యూజిక్. సో ఈ రకంగా అందరూ ఇవాళ వచ్చి థియేటర్ ఇప్పుడే వచ్చాను. రెస్పాన్స్ అలా సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మంచిగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. అండ్ మీకు బాలకృష్ణ గారితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి అసోసియేషన్ ఎలా ఉండేది సార్? అప్పుడు సినిమాలు చేసినప్పుడు ఎలా ఉండేది బాలకృష్ణ గారితో? ఆయనతో ఆయన ఈజ్ హార్డ్లీ అరౌండ్ 29-30. ఈ సినిమా అప్పుడు బిగినింగ్ నాది 2వ సినిమా. నేను ఆయనకంటే ఒక 3 years పెద్ద. సో అప్పుడు అంతా అసలు వర్క్ తప్పితే ఇంకేం లేదు. చాలా మామూలు ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ అలా ఉంది. అందరం కలిసి పనిచేసేవాళ్ళు. కలిసి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుని ఇంత బాగా చేపట్టి ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. ఇంత బాగా రాబట్టి దీని నుంచి ఇన్నాళ్ళు ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్న బట్టి ఇవాళ మళ్ళీ మేము ఇది ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ రిలీజ్ చేయడానికి గర్వపడుతున్నాం. దీనికి కారణభూతులైన ముఖ్యంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రేరణ ఇది. అలాగే ఆయన డైరెక్టర్ గారికి చెప్పడం, డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ కథని కమర్షియల్గా చాలా అద్భుతంగా సినిమాలు చేస్తున్న టైంలో బాలకృష్ణ గారు ఆ ఏజ్లోనే లేదు, నేను కొత్తదనం కావాలి, నేను కొత్తగా ఆలోచిస్తా, బాగుంది ఇది అని నేను 100% సక్సెస్ అవుతున్నాను ఆయన నమ్మటం. నన్నే కొత్త నిర్మాతనే కాకుండా కొత్తటి కథని, సరికొత్త కథను కూడా నమ్మటం. ఇవన్నీ చాలా చాలా హ్యాపీ నాకు. సార్ ఈ శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్స్ అవన్నీ చేసేటప్పుడు మీకేంటంటే ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారిని చూసుంటారు మీరు, బాలకృష్ణ గారు అంటే అలాంటి డైలాగ్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఆయన విపరీతంగా తపన బాగా కష్టపడే మనిషి. ఆయన 100% బాగుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనందరం మీలాగానే నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య.